మంచిది ప్రియులారా, కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుణ్ణి కన్నతండ్రి అయినటువంటి దేవుణ్ణి మనందరూ ఆరాధించేటువంటి దినం కనుక ప్రతి ఒక్కరం కూడా మనందరం సిద్ధపడి ఉండి మన యొక్క జీవితాలకి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కూడా ఈ యొక్క దినమును మనందరం నేర్చుకోబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు హృదయాన్ని సిద్ధపరచుకొని ఈరోజు దేవుడు నా ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు అనేటువంటి దాని మీద మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు కూడా కన్నతండ్రి అయిన దేవుడు మన పూర్తి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి తన యొక్క నీడలో తన యొక్క సన్నిధానంలో మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినందుకై కన్నతండ్రి అయిన దేవుడికి మనందరి తరపున నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఇప్పటివరకు కూడా ఇంత ఆరోగ్యవంతంగా ఇంత శక్తివంతంగా మన కుటుంబంతో కలిసి జీవిస్తూ మనం ఈ రకంగా ఉన్నామంటే అది దేవుని సెలవే. ఎందుకంటే దేవుని యొక్క సెలవు లేనిదే ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు. అదే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉండదు చూడండి. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉండదు చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉండదు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క విధానం కానివ్వండి, మనుషులు జీవించేటువంటి విధానాలు కూడా మనం జీవించేటువంటి విధానాలు కూడా మనం ఇలా జీవిస్తున్నా ఉన్నామంటే, ఇలా మనం జీవం కలిగి ఉన్నామంటే, మన కుటుంబ సభ్యులతో మన పిల్లలతో మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే అది ఎవరి సెలవు అంటే దేవుని సెలవే. ఆయన సెలవు లేనిదే మనం ఏమీ చేయలేము. మనం భోజనం తినలేము, నడవలేము, మాట్లాడలేము, ఏమీ చేయలేము. కాబట్టి ఆయన సెలవు కలిగి ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరు కూడా మర్చిపోమాకండి. ఎందుకంటే దేవుడి వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే ఆయన మాట లేనిదే, ఆయన ఉద్దేశం లేనిదే ఏది జరగదు. ఒక మనిషి జీవితంలో ఒక మనిషి జీవిస్తూ ఉన్నాడంటే, నడుస్తూ ఉన్నాడంటే, తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడంటే అది దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం. వీటన్నిటినీ మనందరం విధేయులై ఉన్నాం కనుక, వీటన్నిటికీ మనందరం దేవుడు చూపించేటువంటి ప్రేమకి మనందరం వారసులై ఉన్నాం కనుక ఆయన యొక్క ప్రేమను మనందరం కూడా నిర్లక్ష్యపరచకుండా ప్రతి ఒక్కరం కూడా ఇలా దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కుటుంబంగా మనందరం ఉందామండి. కాబట్టి ఈరోజు కూడా నేను మీ అందరితో కూడా ఒక ఆత్మీయ సందేశాన్ని మీ అందరితో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటిదంటే మన పాఠం పేరు సంపూర్ణ క్రైస్తవునిగా మలిచే 5 సుగుణాలు. సంపూర్ణత అనేటువంటి పదానికి ఇంకొక మాటగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పరిపూర్ణత అని. పరిపూర్ణత అన్నా కానీ సంపూర్ణత అనేటువంటిది కూడా 2 పర్యాయ పదాలు. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడు కనుక మనల్ని కూడా దేవుడికి రావాలని కోరుకున్నాడు. దేవుడు పరిపూర్ణమైనటువంటి స్థితి రావాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆ పరిపూర్ణటువంటి ఆ స్థాయిలోకి మనం వెళ్తున్నావా లేదా అనేది మనందరం మనందరం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. మరి ఆ పరిపూర్ణత స్థాయిలోకి మలిచే విధంగా మన జీవన విధానం అనేది ఉందా? దేవుడు చెప్పేటువంటి మాటలు మనం ఎంతవరకు ఆలకిస్తున్నాం, ఎంతవరకు మనం జీవిస్తున్నాం అనేది మనందరం కూడా ఎప్పటికప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. మన దేవుడు మనందరినీ పరిపూర్ణంగా ఉండమని చెప్పాడు కాబట్టి మరి నేను ఏ విషయాల్లో పరిపూర్ణత కలిగి ఉన్నాను? ఏ విషయాల్లో దేవుడు చెప్పినటువంటి విషయాల్లో నేను పరిపూర్ణత పరిపక్వత చెందేటువంటి స్థాయిలోకి నేను వస్తున్నానా లేదనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. దేవుడు అబద్ధం ఆడకూడదని చెప్పాడు, అదొక పరిపూర్ణత స్థాయి. మరి ఆ స్థాయిలోకి నేను రాగలుగుతున్నానా? దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి నేను కూడా ఏం చేయాలి? పరిపూర్ణత స్థాయిలోకి రావాలంటే నేను కూడా పాపాన్ని ద్వేషించి ఒక పరిపూర్ణత స్థాయిలోకి నేను ఒక పరిపూర్ణ క్రైస్తవుడిగా నేను మలచాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరిమణులకి ఉండాలి. లోకంలో కొంతమంది కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. ఏమందంటే ఒక పరిపూర్ణ మహిళ ఎప్పుడైందంట అంటే కొన్ని పెద్దవాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. బిడ్డ పుట్టినప్పుడు 25 మార్కులు వస్తాయండి ఆ బిడ్డకి. మళ్ళీ ఆ చిన్న బిడ్డ ఆడబిడ్డ మెచ్యూర్ అయినప్పుడు 50 మార్కులు అంటారు.
అలాగే ఆ బిడ్డ పెళ్లి చేసుకున్నప్పుడు 75 మార్కులు అంటారు. అలాగే ఆ బిడ్డ పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారంటే 100 మార్కులు ఇస్తారు. ఇదే ఒక స్త్రీ యొక్క పరిపూర్ణత స్థాయి అని మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఒక స్త్రీకి పరిపూర్ణ స్థాయి ఎలా వచ్చిందంటే ఇది ఇలా అంట: పుట్టడం, మెచ్యూర్ అవటం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటాం. ఇది ఒక పరిపూర్ణ స్థాయిగా చెప్తారు పెద్దవాళ్ళు. అలాగే పురుషుడికి ఏమంటారు? పురుషుడిని ఒక పరిపూర్ణ పురుషుడని పెద్దవాళ్ళు చెప్తారంటే ఎలా చెప్తారంటే, మీకు సినిమాల్లో కానివ్వండి, ఇంతకుముందు లోకల్లో ఉన్నప్పుడు కొన్ని యాడ్లు మనం చూస్తూ ఉంటాం. ఏ యాడ్ అంటే అది రేమాండ్ సూట్ అని వచ్చింది, చూసాం, మీరు విన్నారా? రేమాండ్ సూట్ వేసుకున్నటువంటి వ్యక్తి కూడా ప్రతి ఒక్కడు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన కంప్లీట్ మ్యాన్ అని ఉంటుంది. రేమాండ్ సూట్ ధరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంట? కంప్లీట్ మ్యాన్ అంట. అంటే లోకంలో చూడండి, ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎలా మలుస్తాడంటే లోకంలో ఉన్నటువంటి వాటి గురించే చూపించి ఇలా అయిపోతే మనిషి పరిపూర్ణ స్థాయిలోకి వస్తారని చూపిస్తాడు. కాబట్టి ఈ పరిపూర్ణత అనే దానికి లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ అయినటువంటి డెఫినేషన్ చెప్పలేకపోయారు. ఆ స్థాయిని కూడా ఎవరు కూడా తీసుకురాలేకపోయారు మనుషుల్ని. కాబట్టి ఒక పరిపూర్ణత అనేది, ఒక మనిషి జీవితంలో పరిపూర్ణత అనేది ఎవరు కూడా రుచి చూడాలి ఇప్పటి వరకు కూడా. ఆ రుచి తెలియాలంటే, ఆ పరిపూర్ణత అనేటువంటి స్థాయికి చేరుకునేటువంటి ఆ రుచి మనకు తెలియాలంటే మనం దేంట్లోకి రావాలంటే భక్తిలోకి రావాలి. దేవుని ఎడల భక్తిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాత్రమే పరిపూర్ణత అనేటువంటి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భక్తిలో లేకుండా, దేవుని యొక్క సంఘంలో లేకుండా నేను బయట పరిపూర్ణ వ్యక్తిగా జీవిస్తాడంటే కుదరదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే దేవునిలోకి వచ్చిన తర్వాత, భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ పరిపూర్ణత స్థాయి అనేది వచ్చింది. మరి ఆ పరిపూర్ణత స్థాయి అనేది వచ్చినప్పుడు ఆ పరిపూర్ణత స్థాయిలోకి రావాలంటే కొన్ని లక్షణాలు కావాలన్నాడు. ఇక్కడ ఎన్ని సుగుణాలంట? ఒక 5 సుగుణాలు కావాలంటున్నాడు. ఒక పరిపూర్ణ క్రైస్తవుడు భక్తులు ఉన్నప్పుడు పరిపూర్ణత లాగా రావాలంటే ఒక 5 సుగుణాలు ఫాలో అవ్వాలని ఇక్కడ చెప్తున్నాడు. అయ్యేంటి చూద్దాం చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం చూడండి. 11, 12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఎందుకంటే ఇక్కడ అందరం మన యవనస్తులం కాబట్టి, మన యవనస్తులు ఉన్నటువంటి మనము ఒక పరిపూర్ణమైనటువంటి, ఒక సంపూర్ణమైనటువంటి స్థితిలోకి రావాలి. కాబట్టి మరి ఆ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ స్థితిలోకి రావాలంటే మన ఏజ్లో ఇప్పుడు మనందరం కూడా యవనంలో ఉన్న వాళ్ళేగా మనందరమే. మరి యవనంలో ఉన్నటువంటి మనము ఒక పరిపూర్ణటువంటి స్థాయిలోకి రావాలంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. ఏంటి అంటే ఆ లక్షణాలు? చదవండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే ఒక సంపూర్ణ క్రైస్తవుడిగా మారాలంటే ఇదిగో ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఒక యవనస్తుడు కానివ్వండి, ఒక యవనస్తురాలు కానివ్వండి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్గా ఇవి మనం చూసుకున్నట్లయితే ఒక యవనస్తుడికి తన ప్రియకుమారుడైనటువంటి తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే ఈ మాట: ఈ 5 లక్షణాలు కలిగి ఉండు. నువ్వు ఈ 5 లక్షణాలలో నువ్వు నీ సంఘానికి నువ్వు ఏం చూపించాలంటే మాదిరి చూపించాలి. దేంట్లో చూపించాలి? మాటల మాదిరిగా చూపించాలి, ప్రవర్తనలో మాదిరి చూపించాలి, విశ్వాసంలో మాదిరి చూపించాలి, ప్రేమలో మాదిరి చూపించాలి, పవిత్రతలో మాదిరి చూపించాలి. ఈ 5 నువ్వు మాదిరి చూపించావనుకో నువ్వు ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు పిలువబడతావు. కాబట్టి చూడండి, అసలుకి మనం బేసికల్గా మాట్లాడుకున్నట్లయితే దేవుడు మనిషికి ఒక 4 ప్రాయాలు ఇచ్చాడు. ఆ ప్రాయాలలో ఏ ప్రాయంలో మనిషి బాగా డేంజర్లో ఉంటాడంటే పసిప్రాయం అనేది ఒక ప్రాయం ఇచ్చాడు, యవన ప్రాయం అనేది ఒకదాన్ని ఇచ్చాడు, మధ్య ప్రాయం అని ఇచ్చాడు, అలాగే చివరిగా వృద్ధ ప్రాయం అని ఈ 4 ప్రాయాలు ఇచ్చాడు. ఈ 4 ప్రాయాల్లో ఏదయ్యా మనిషి బాగా కోరుకునేది, మనిషి బాగా ఇష్టపడేదయ్యా అంటే యవన ప్రాయాన్ని. అవునా కదా? యవన ప్రాయాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఆ యవన ప్రాయాన్ని దాటి ముందుకెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారంటే ఎవరు కోరుకోరు. ఆ ప్రాయాన్ని ఎక్కువగా కావాలనుకుంటారు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఒక అమ్మాయి చిన్నపిల్ల స్నానం చేసినప్పుడు ఆ టవల్ని ఎలా కట్టుకుంటుంది? తన అమ్మను చూసి ఒక చీరలా కట్టుకొని అద్దం ముందుకి వెళ్ళి చూసుకుంటుంది. ఎందుకు?
నేను కూడా మా అమ్మలాగా ఒక యవ్వన ప్రాయంలోకి రావాలని. అలాగే చిన్నపిల్లలు చూడండి మీరు, స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కానివ్వండి. నా స్కూల్లో ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుకునేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి అప్పుడే చిన్న చిన్నగా మీసాలు గడ్డలు వస్తున్నాయి. వాడు ఏం చేస్తాడంటే వాటిని ఎమ్మడే పోయి వాటిని కట్ చేయించుకుంటా ఉంటాడు బార్బర్ షాపులు. ఎందుకురా అని నేను పిలిచి అడిగినప్పుడు, నేను కొంచెం పెద్దవాడిగా కనపడాలి కదా సార్, అందుకనే ఎక్కువ సార్లు నేను వాటిని షేవ్ చేయించుకుంటే మాకు యవ్వనంగా కనపడతాను సార్ అని చెప్పిండు వాడు నాకు. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏ స్థాయిలోకి రావాలని కోరుకుంటాడో ఆ యవ్వన స్థాయిలోకి రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ యవ్వన ప్రాయంలో ఉండేటువంటి ఆ దుడుకు అనేది, ఆ ప్రాయం అనేది ఆ వ్యక్తులకి, అలాంటి ఎదురు వ్యక్తి చూసినటువంటి ఆ యొక్క అతను ఆనందపడేటువంటి విధానాన్ని చూసి ఈ యొక్క పిల్లగాడు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి ఎలా అవుతూ ఉంటారంటే ఆ ప్రాయంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ప్రాయంలోకి రాగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎవరు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు. అవునా కదా, తల్లిదండ్రులు భయపడతారు లేదా? ఆ ప్రాయంలోకి రాగానే భయపడతారు. అమ్మో నా కొడుకు మరి ఎవరి ప్రాయంలోకి వచ్చాడు, మరి వాడు ఏ ఇబ్బంది, ఎలా జీవిస్తాడో, ఎలా బ్రతుకుతాడో, బయటికి వెళ్తున్నాడు, మరి ఎలాంటి సమాసాలు పడతాడో, ఎలాంటి గొడవలు తీసుకొస్తాడో ఇంటికి, నేను ఎలా ఇడితే యాగాలని తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు ఆ అబ్బాయి పట్ల, వాళ్ళ భయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే కూతురు పట్ల కూడా, నా కూతురు యవ్వనంలోకి వచ్చింది, మరి నా పరిస్థితి ఏంది, మరి అమ్మాయి ఎట్లుంటుంది, ఆ అమ్మాయి జీవితం ఎలా మలుచుకుంటుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ తీరుతెన్నుల గురించి అంతా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే భయపడతా ఉంటారు ఎప్పటికప్పుడు, ఎట్టా అని. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యవ్వన ప్రాయంలో రకరకాలైనటువంటి సావాసాలకి అలవాటు పడి ఏం చేస్తున్నారంటే పెళ్లి కాక ముందుగానే ఒక పరిపూర్ణ స్థాయిలోకి వస్తున్నారు. లోకంలో ఉన్నప్పుడు పరిపూర్ణ స్థాయి ఎలా ఉంటుంది, 100% ఏ పరిపూర్ణ స్థాయి అని చెప్పాను మీకు, బిడ్డను పుట్టినాడు ఇలా ఒక క్యారేజ్ చేసుకొని వస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు యవన స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు మన చోట్ల న్యూస్ల్లో పెళ్లి కాకుండానే చదువులు కానీ దూరానికి వెళ్ళి వేరే సావాసాలకు అలవాటు పడి ఒక అమ్మాయి పెళ్లి కాక ముందుగానే ఏం ధరించి వచ్చిందని వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చిందని. ఈ స్థితిలోకి రాగానే వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధ ఎలా ఉంటుంది వర్ణించగలమా? అది వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి తన పిల్లల్ని చదివించడానికని దూరానికి పంపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాటలు వినకుండా ఆ యవ్వన స్థాయిలో ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడి, కొంతమంది డ్రగ్స్కి అలవాటు అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలా చూడండి ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ యవ్వన ప్రాయం అనే దాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా మలుచుకోమన్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు పెద్దలు కూడా చూడండి, అరే ఇది నీ యవ్వన జీవితంలో ఇది నీ టర్నింగ్ పాయింట్ రా అంటారు. అవునా కదా? టర్నింగ్ పాయింట్ దగ్గర మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్లో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకో, టర్నింగ్ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాం, మొదటగా ఉన్న స్పీడ్ని మనం కొనసాగిస్తామా? ఏం చేస్తాం, ఆ టర్నింగ్ రాగానే అక్కడ బోర్డు పెడతారు, రేడియో స్టిక్కర్, ఏమని, ప్రమాదకరమైనటువంటి మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర మీరు ఎలా పోవాలి, జాగ్రత్తగా పోవాలి. కాబట్టి జాగ్రత్తగా పోవాలి. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. అలా మలుచుకోవాలంటే నువ్వు దేనికి మాదిరిగా ఉండాలి? ఒక భక్తిలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు కానివ్వండి, ఒక క్రైస్తవులు కానివ్వండి, ఏ విషయంలో మొదటిగా మాదిరిగా ఉండాలంటే మాట విషయంలో. దేంట్లో ఉండాలి మాదిరి? ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి మొదటి సుగుణం ఏంటిదంటే మాటలో ఏం కలిగి ఉండాలి? మనం మాదిరి కలిగి ఉండాలి. చూడండి, ఈ మాటలో మాదిరి కలిగి లేకపోతే మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మాట ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే మనం ఎన్నో ప్రమాదాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? చాలామంది మనకు తెలిసిన సామెత చెప్తారు, ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అవునా కదా? అసలు నోరేడా ఊరేడా ఒకసారి ఆలోచించండి. నోరు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. కానీ ఊరు ఎంత ఉంటుంది? చాలా పెద్దది. ఊర్లు కూడా బోర్ల పడిపోయి చేసే ఊర్లు కూడా రకరకాలైనటువంటి వాటితో హింస పెట్టేటువంటి ఆ యొక్క స్థాయి, ఆ యొక్క స్థితి దేనికి ఉందాయా అంటే నోరుకు ఉందంట. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 11వ వచనం.
యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. దేనిని బోర్ల ద్రోయిస్తారంట? దేని బోర్ల చేస్తారంట? దేనిని బోర్ల చేస్తారంట? పట్టణాన్ని ఏం చేస్తారంట? వాళ్ళ మాటల ద్వారా బోర్ల చేయండి. పట్టణాన్ని కూడా బోర్ల పడేటువంటి స్థాయిలోకి స్థితిలోకి మార్చేటువంటి ఆ యొక్క గుణం అనేది, ఆ యొక్క మాట అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. సరైన రీతిలో మన మాటను మనం ఉపయోగించుకోకపోతే ఒక పట్టణాన్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఈ మాటకు ఉందంట. కాబట్టి మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన రీతిలో వాడేటువంటి విధానం మనకి తెలియాలి. అలాగే ఇంకో మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు ఏదమ్మా చదివింది? 18:21 కదా. జీవ మరణములు నాలుక వశము. చూడండి, ఒక మనిషి జీవించాలన్నా, ఒక మనిషి చనిపోవాలన్నా అతని నోట్లో ఉండి వచ్చేటువంటి మాటలేనంట. ఎదుటివాడు జీవించాలని ఎదుటివాడిని కూడా మరణింపజేసేటువంటి స్థాయి కూడా దేనికి ఉందాయా అంటే ఎవరికి ఉంది? నోటి మాటకు ఉంది. ఆ మాటను బట్టి చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థాయిలో పడిపోతున్నారు సమాజంలో. కానీ దేవుడు ఈ నోటిలో ఉన్నటువంటి నాలుకని ఎలా పెట్టాడు? రెండు దవడల మధ్య ఎప్పుడు నువ్వు చల్లగా ఉండమ్మా అని నోటి మధ్యలో నేలకి ఎప్పుడు మనం తడి చేసుకుంటానే ఉండాలి. కానీ మనం ఏం చేసుకున్నావు తెలుసా? ఆ నేలకిని ఏం చేసుకున్నాం ఒకసారి చూడండి. అది కూడా 21వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. 21వ అధ్యాయం 23వ వచనం. నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును. నోటిని ఏం చేసుకుంటా ఉండాలంటే మనం ఏం చేసుకుంటావాలి? నోటిని భద్రం చేసుకోవాలి. నోటిని భద్రం చేసుకోవాలి. నోటిలో నుండి వచ్చేటువంటి మాటల్ని భద్రం చేసుకోవాలి. కానీ భద్రం అంటే మనం ఏంటి భద్రం చేసుకుంటాం? డబ్బుని భద్రం చేసుకుంటాం, బంగారాన్ని భద్రం చేసుకుంటాం, పిల్లల్ని భద్రం చేసుకుంటాం. చెప్తారు కదా, రే నీ పిల్లల్ని భద్రం చేసుకోరా, లేకపోతే వాడు తేడా పడతాడు. అరే నీ కూతురిని జర భద్రం చూసుకో, లేకపోతే అమ్మాయి కొంచెం తేడాగా ఉందని ఇలా చెప్తూ ఉంటాం. కానీ మనం నోటిని ఎప్పుడైనా భద్రం చేసుకోవాలనేటువంటి ఆలోచన మనకు వచ్చిందా? ఏమన్నాడు 21వ అధ్యాయం 23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. నోటిని నేలకిని రెండింటిని భద్రం చేసుకున్నవాడు. మన పేరు భద్రయ్య కాకపోయినా కానీ మనం ఏం చేసుకోవాలి? మన నోటిని మన మాటని భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోపోయామనుకో, మనం ఎలా పడితే అలా మాట్లాడామనుకో, మనకి ఆ మాటలని మనకి ఏం తెచ్చిపెట్టిద్దంట? శ్రమలు తెచ్చిపెట్టిద్దంట. ఒక యూట్యూబ్ షాట్లో ఒక సేవకుడు చెప్పిన ఒక ఉపమానాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ని. ఒక స్త్రీ ఉందా, ఒక పురుషుడు ఉంటాడంటే, ఇద్దరు పెళ్ళైంది. తన భర్త ఏం చేస్తూ ఉంటాడంటే రోజు వచ్చి తాగొచ్చి ఆమెను కొడతా ఉంటాడంట. కొడతా ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఆమె విశ్వాసురాలే ప్రార్థనకి వెళ్ళిద్ది. వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇలా మా ఆయన ఇలా రోజు వచ్చి కొడతాడు పాస్టర్ గారు, ఏదన్నా ఏదైనా ఆలోచన ఏమైనా ఉంటే, ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, తెలివైన ఆయన, మీ ఆయన మీ ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు నువ్వు నోట్లో నీళ్లు పోసుకుని ఉండమ్మా అన్నాడంట. మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? నోట్లో నీళ్లు పోసుకుని ఉండమ్మా, మింగమాకు కక్కమాకు అన్నాడంట. ఏమన్నాడు? మింగమాకు కక్కమాకు అన్నప్పుడు ఇంతకుముందు ఏం జరిగేదంటే, తాగొచ్చినప్పుడు ఏదో ఒక నోటి మాట ద్వారా మాట్లాడేది. తాగొచ్చినోడు కదా, నన్ను తిడతావని, నన్ను అట్టమంటావని కుట్టేవాడు. ఇప్పుడు ఈ పాస్ గారి సలహా ద్వారా ఏం చేసింది? నోట్లో నీళ్ళు పోసుకుంది, ఒక మింగట్లేదు, కక్కట్లేదు. వాళ్ళ ఆయన వస్తున్నాడు, అన్నం వేస్తుంది, అమ్మ బట్టలు ఏమనగా బట్టలతో నీళ్ళు తోడమనగా నీళ్ళు తోడుతుంది, అంతా జరిగిపోతుంది. ఏం జరగట్లా. ఇలా ఒక నెల తర్వాత ఇలానే చేసుకుంటా వచ్చింది. నెల తర్వాత పరిగెత్తుకుంటా పోయింది పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు ఏంది, చాలా మంచి మార్పు వచ్చిందండి, నన్ను ఇలా చేయటం బట్టి నా భర్త నన్ను కొట్టలేదండి, ఏం జరిగిందండి అంది. ఏంది, ఆ నీళ్ళలో ఏమైనా గలిపారా అని. ఏం కలపలేదమ్మా, నువ్వేం తాగలేదు, నిన్ను ఆ శ్రమల నుండి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఏదైనా నిన్ను కాపాడిందంటే, నీ శ్రమ నుంచి ఏది కాపాడింది? ఆమె నోరే. ఆ నోట్లో నీళ్ళంతకాలం ఏమైనా అన్నాడు వాళ్ళ ఆయన? ఏమనలా.
కొత్తనాడు ఆ చెప్పిన పని చేస్తుంది, పొన్నుకోవడం అయిపోతుంది. కాబట్టి మన నోటిని మనం భద్రం చేసుకుంటే ఇలానే ఉంటుంది. చూడండి, చాలామంది ఏంటారంటే నిద్రపోతున్నటువంటి గాడిదని లేపి తన్నించుకున్నటువంటి కొంతమంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి అలా ఉంటారు. నిద్రపోతున్న వాడిని నవమాకండి, మామూలుగా సిన్సియర్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి అది. ఎందుకంటే ఈ సందర్భాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. మనం ఒక చిన్న సందర్భం, ఒక చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దంలో చూపించుకొని భర్తని విసిగించే వాళ్ళు ఉంటారు, భర్త కూడా భార్యను విసిగించేటువంటి విధానం ఉంటుంది. ఆ విధానంలో ఏం జరిగిపోయిందంటే ఈ మాటల్లో లేనిపోని మాటలన్నీ మనం కలుపుకొని మాట్లాడటం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఒక పోరాటం జరిగింది, ఒక యుద్ధం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాలైనా కానీ ఆగుతాయి, కానీ ఏదో సమయాన ఈ యుద్ధం మాత్రం ఇప్పుడు కంటిన్యూ అవుతానే ఉంటుంది. దేని భద్రం చేసుకోకపోతే మన నోటిని బలి చెప్పాడు ఆయన. అసలు నోటిని భద్రం చేసుకోకపోతే అలాంటి శ్రమలు వచ్చి పడేటువంటి అవకాశం మనందరికీ ఉండదు. కాబట్టి ఈ నేలకు గురించే, ఈ యొక్క నోటి మాట గురించి యాకోబు గారు కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూడండి, నాలుగు ఎంత అండి, అడవి ఎంత అండి? ఒకసారి నాలుగుని సైజు చూడండి, అడవుల సైజు చూడండి. అడవులు కానివ్వండి, చూడండి, ప్రపంచ దేశాలు రాష్ట్రాలు ఏమై ఉంటాయి? విస్తరించి ఉంటాయి. అలా రాష్ట్రాలు దేశాలు విస్తరించినటువంటి అడవులు కూడా తగలబెట్టేటువంటి ఆ యొక్క శక్తి దేనికి ఉందాయా అంటే నాలుగు ఉందంట. అందుకనే నాలుగుని ఏమన్నాడు చూడండి, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి సాధు కాజాలను సాధు ఆయను గాని ఇది ఇంపార్టెంట్. ఏ నరుడును నాలుకను సాధు చేయరైనడు, అది మరణకరమైన విషముతో నిండినది. ఏ నరుడును తన నాలుకను ఏం చేయలేడంట? సాధువు కూడా సాధు చేయలేనటువంటి ఏదైనా ఉందంటే అది ఒక నాలుగు మాత్రమే. సాధువులు ఎలా కనపడతారండి చూడటానికి? నీతిమంతుల్లాగా, యథార్థవంతులాగా చూసారా? కాషాయంగులు వేసుకొని నోట్లో నేలకు లాగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మున్సిపాలిటీ డ్రైనేజే వాడి నోట్లో ఉన్నట్టుగా కనపడుతుంది, వాడి మాట విధానం కానివ్వండి. మనం కూడా మన నోటి ద్వారా అయ్యా దేవుడా మమ్మల్ని కరుణించాయి, మా సమస్యలు తీసేయ్యా, మమ్మల్ని ఈ ఆపదలను రక్షించాయని రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం దేవుడి సన్నిధానంలోకి వచ్చి. కానీ ఇంటికి పోయిన తర్వాత మన యొక్క భాషా విధానాన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎలా ఉంటాం? మనం దేవుడి సన్నిధానం ఎలా ఉంటాం? నోట్లో నేలకలేనిలాగా ఉంటాం. కానీ మన యొక్క నోటి మాటలు ఎలా ఉన్నాయో మనకి తెలియాలంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. ఒక భార్య తన భర్తతో ఎలా మాట్లాడిద్దో, ఒక భర్త తన భార్యతో ఎలా మాట్లాడతాడు ఎక్కడ తెలిసిద్ది? ఇక్కడ ఎలా ఉంటాం? ఏం తెలియనిలాగా ఉంటాం. అక్కడికి పోయిన తర్వాత తెలిసిద్ది వాళ్ళ నోటి మాట విధానం అనేది ఎలా ఉంటుందో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం మనం. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వ్యక్తులు చాలా ఆ మాటల ద్వారా వాళ్ళ భక్తిహీనతను కనబరిచారు. భక్తిహీనత కనబరిచి దేవుని ఉగ్రతకే పాలయ్యారు వాళ్ళు. ఒక ఫరో ఉన్నాడు, తన నోటి మాట ద్వారా ఏం తెచ్చుకున్నాడు? ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. ఏమన్నాడు? అసలు ఎవరు అనకూడని మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. ఆ నోటి మాటను బట్టి ముప్పు తిప్పలు పెట్టల దేవుడు ఫరోని. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించింది. మామూలుగా చేయాలి ఫరోని దేవుడు. మనం కూడా కాని మాటలు అంటూ లేని మాటలు అంటూ సమస్యలను తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఇలా భక్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళ నోటిని సరిగా వాడుకొని వాళ్ళు ఉన్నారు. భక్తిలో ఉన్న వాళ్ళు కూడా వారి నోటి మాటని సక్రమంగా ఉపయోగించుకొని మంచి ప్రశంసలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా తన నోటి మాటను సరిగా వాడుకొని వాళ్ళని ఏమన్నాడంటే భక్తిహీనులు అన్నారు. తమ నోటి మాటని సరిగా వాడుకొని జీవించిన వాళ్ళని ఏమన్నాడంటే భక్తి పరులు అన్నాడు. భక్తిహీనుల యొక్క మాట ఎలా ఉంటుంది, భక్తిహీనుల యొక్క మాట ఎలా ఉంటుంది అనేది ఒక 3 వచనాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూద్దాం. చూడండి, భక్తిహీనుల యొక్క
భక్తి పరుల యొక్క మాటలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. చూడండి 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనందరం ఒకరికి ఒకరు అవయవాలు ఉన్నాం. కుటుంబంలో సంఘ సభ్యులుగా కుటుంబంలో ఎలాగైతే అన్న నాన్న తమ్ముడు ఇలాంటి రిలేషన్లు ఏదైతే ఉన్నాయో అలాంటి రిలేషన్ కలిగి మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం మన ఎడలా కానివ్వండి ఇతరుల ఎడ కానీ మనం ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. ఆ సత్యాన్ని మాట్లాడినటువంటి మనం ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేటువంటి మనం ఇదేనిగా మనం పిలువబడతామంటే ఈడురా భక్తిపరుడు, ఈడురా నిజమైనటువంటి వ్యక్తి. తన నోట్లో ఎప్పుడు కూడా సత్యమే వచ్చిందిరా, ఎప్పుడు నిజమే మాట్లాడతారా వీడు, అబద్ధం వీడి నోటన రాదు. అలా జీవితంలో ఏ వ్యక్తి అయినా కానీ తన నోటిలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను ఎప్పుడు తన నోటి ద్వారా సత్యమే నిజమే పలిగేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎలా పిలువబడతాడయ్యా అంటే ఒక భక్తిపరుడిగా పిలువబడతాడు. మన అనుకూలం కొద్దీ మన ఉపయోగాల కొద్దీ మన నోటి మాటని అబద్ధాలుగా మలుచుకొని మనం మాట్లాడుతున్నాం అనుకో, ప్రార్థనకు వస్తానే ఉంటాం అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థనకు వస్తానే ఉంటాం మోసం చేస్తాం, ప్రార్థనకు వస్తానే ఉంటాం అనుకున్న మాటలు అంటానే ఉంటాం. అప్పుడు సమాజంలో నువ్వు కనపడకపోయినా సహోదరులు కనపడకపోయినా కానీ దేవుడి ఉగ్రతకు నువ్వు కన్ఫామ్గా ఫాలో. ఇంకా ముందుకెళ్తూ చూడండి, ఇంకా కొన్ని మంచి మాటలు ఉన్నాయి. 29వ వచనం కూడా చదవండి ఒకసారి. 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రాని. ఇప్పుడు బూతులు మాట్లాడేటువంటి విధానం కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. విశ్వాసులుగా కొనసాగుతూ భక్తిపరులుగా కొనసాగుతూ ఇప్పుడు కూడా వాళ్ళ నోటి మాటల ద్వారా బూతులు తీసేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. సంఘంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు లేదా? ఒప్పుకుంటే మనందరం బయటపడతాం. ఎందుకంటే మన ఊరు లేవు పక్క పక్కన మనం తిట్టినప్పుడు అది కూడా చూసుకుంటాం. మనం తిట్టేటప్పుడు ఏదైనా ఉండడం పక్కన మన సహోదరుడు అని వెనక ముందు చూసుకొని ఎమ్మటే మాట్లాడు. ఒకవేళ దేవుడు చూడకపోయినా కానీ భక్తిపరుడు ఏం చేస్తాడు? తన నోటి నుంచి ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన విధానంలో ఒక మంచి మాటలు మాట్లాడతాడే కానీ కాని మాటలు ఎప్పుడు కూడా దుర్భాషలు కానివ్వండి, బూతులు కానివ్వండి, ఇలాంటి ఏవి కూడా మాట్లాడు. అలాంటి మాట్లాడిన వాడే భక్తిపరుడిగా ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా ముందుకెళ్దాం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మంచి మాట ఉంటుంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. మాట ఇచ్చి తప్పనివాడు ఎప్పుడైనా కానీ వాడు నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఒక మాట ఇచ్చి నీకు నేను సహాయం చేస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను ఎప్పుడు వెన్నంటే ఉంటానని అలాంటి మాటలు చెప్పి వాడికి అపాయం వచ్చినప్పుడు, వాడికి ప్రమాదం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం పక్కకు తప్పుకుంటామో అలా తప్పుకునేటువంటి స్థితిలోకి మనం రాకూడదు. అది ఏమైపోయింది అంటే అది మాట మీద నిలబడినటువంటి పరిస్థితి అయింది. కాబట్టి మనం ఇచ్చేటువంటి మాట దాని మీద మనం ఏం గడువ ఒక క్రైస్తవుడిది ఎలా ఉండాలంటే ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఒకవేళ ప్రాణం పోయినా కానీ నిలబడేటువంటి స్థితిలోకి రావాలి. ఆనాడు అపోస్తులు అలానే ఉన్నారు. దేవుడు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారమే జీవించారు. అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలించి ఈ నామాన్ని మీరు బోధించకూడదు, ఈ మాటలు మీరు ప్రకటించకూడదు అన్నప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రకటించుకుని ఉన్నారు. ఆ మాటలు వాళ్ళు ఏం చేసుకుంటా వచ్చారు? ఆ మాటలనే ప్రకటించుకుంటానే వచ్చారు. వాళ్ళు ఇలా ప్రకటించుకుంటానే వచ్చి దేవుడు ఇచ్చేటువంటి ఉన్నత స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవి భక్తిపరులుగా చాలా ఉండే వచనాలు ఇంకా చదివించడానికి సమయం సరిపోదు కాబట్టి భక్తిపరులు అయితే ఇలాంటి 3 లక్షణాలు కలిగి ఉన్నాం. భక్తిహీనులు ఎలా ఉంటారని చూడండి ఒకసారి. భక్తిహీనులు ఎలా ఉంటారో కొన్ని వచనాలు చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 13 కాడి నుంచి
వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. భక్తిహీనుల యొక్క నోటి నిండా ఇప్పుడు ఏముంటాయంట? వాళ్ళ యొక్క నాలుక అనేది దేంతో నింపబడి ఉందంట? మోసంతో. సర్ప విషం ఉందంట. అది సర్ప విషం. సర్పంలో ఒక విషం ఉంటే ఆ విషం అనేది ఇతరులకి మంచి చేసేదా? కాటేసిన దానికి ఏమైపోతాడు? మనిషి చనిపోతాడు. ఇంకేమన్నాడు? వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. ఎప్పుడు శపిస్తానే ఉంటారు. ఎప్పుడు పగలు వాళ్ళ హృదయాలు పెట్టుకొని దూషించేటువంటి వాళ్ళు మనం చూడలేదు సమాజంలో. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళే, సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా బూతులు తిట్టేటువంటి స్థాయిలోకి పడిపోయారండి. వాళ్ళని ఏమనాలి మనం? భక్తి పరులు అనాలా? భక్తిహీనులు అనాలా? భక్తిహీనులే వాళ్ళు. విశ్వాసగా చెప్పుకుంటూ సంఘంలో కొనసాగుతూ వాళ్ళ నోటి కింద సర్ప విషయం పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, పగలు పెట్టుకొని వాళ్ళ నోటి ద్వారా దుర్భాషలు ఆడేటువంటి వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు, భక్తిహీనులు మీరు, దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మన 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 యొక్క నేలకులో మనం ఏముంది? మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం మన నేలకని? మనం కూడా సర్ప విషయం కలిగి ఉన్నామా? పగలు పెట్టుకుని మాట్లాడుతున్నావా అనేది మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలానే చూద్దాం, ఇంకో వచ్చిన కూడా చూద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు చూడండి అంట, వ్యర్థమైనటువంటి మాటలు మారుతూ ఉంటారంట. డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటారంట. నాకంటే వీరుడు ఎవరు లేరు, నాకంటే సూర్యుడు ఎవరు లేరు, నాకంటే వాక్యం బాగా చెప్పేవాళ్ళు లేరు, నాకంటే వాక్శాస్త్రం కలిగినటువంటి లేరు అని ఇలా ఏం చేసుకుంటూ ఉంటారు? డంబపు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే వ్యర్థమైనవి. ఇవన్నీ ప్రయోజనం లేని, ఉపయోగకరమైనవి లేనివి. ఇతరులని సహవాసులుగా నడిపించేటువంటి మాటలు కాదు, ఇతరులని రక్షించేటువంటి మాటలు కాదు. ఇవన్నీ వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసుకుంటూ ఉంటారంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అవన్నీ ఏమంటున్నాడంటే అలాంటి లక్షణాలు, అలాంటి మాటలు ఎవరికి వస్తాయి అంటే ఓన్లీ భక్తిహీనుడికే వస్తాయి, భక్తిపరులకి రావు. భక్తిపరుడు ఎప్పుడు కూడా తన నోటి మాట ద్వారా కొంతమందిని దేవుడి రాజ్యంలోకి నడిపించాలనే చూస్తాడు, కానీ నరకులోకి నడిపించాలని, ఇతరుల ఎడల ద్వేషం కలిగి ఉండాలని, పగ కలిగి ఉండాలని ఎవరు కూడా బోధించరు. అలా విశ్వాసాన్ని కొనసాగించరు. వ్యక్తిగత దూషణలు, రకరకాలైనటువంటి మాటలు, ఇవన్నీ చూడలేదా? మన సోషల్ మీడియాలో ఒకరిని తిట్టుకోవడం, క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళే వ్యక్తిగతలను దూషణలు చేసుకోవడం చూడలేదా? ఇలా ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏం కలగాలంటే కొన్ని బుద్ధి కలగాలి, జ్ఞానం రావాలి. ఇలా వీళ్ళలాగా మనం మారిపోకూడదు. మన నేలకుని, మన నోటి మాటలను మనం ఎలా ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నాలుక అగ్ని అన్నాడు. అగ్ని ఏం చేసిందంటే ఆ యొక్క అడిగి మొత్తాన్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఉంది. మనం కూడా కాని నాటి మాట అని అన్నామనుకోండి, ఒక సహోదరుని మనం ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. సంఘాన్ని దూరం చేసుకుంటాం, ఇంటి పక్కన దూరం చేసుకుంటాం మన నోటి మాట ద్వారా. కాబట్టి అలాంటి స్థితిలోకి మనందరం కూడా రాకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తూ ఉండాలంటే మన నోటి ద్వారా కొన్ని మంచి మాటలే చెప్పి, ఒకవేళ అతను భక్తులు లేకపోతే భక్తులు నడిపించేటువంటి మాటలే చెప్పాలి, కానీ అతను ఇంకా భక్తులు రానిటువంటి మాటలు, వాళ్ళ మీద చాడీలు చెప్పడాలు, లేని కొన్ని విషయాలు చెప్పడాలు, వాని సంఘాన్ని దూరం చేయడానికి, లోపల ఇంకా కలపడానికి ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు. అలా చేసేవాడు ఇక్కడ ఏమని పిలువబడుతున్నాడంటే భక్తిహీనుడిగా చెప్పబడుతున్నాడు. ఇంకా చూద్దాం, చూడండి, ఇంకా మంచి మాటలు ఉంటాయి. కొన్ని మంచి మాటలు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒట్టి మాటలకు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వాడి గురించి, వీడి గురించి, వాళ్ళ గురించి, ఆ సంఘం గురించి, ఈ సంఘం గురించి, వాడాలంటాడు, ఈడాలంటాడు అని కొంతమంది ఉంటారు. లేచిన కాడి నుంచి వాళ్ళకి ఏ మాటలు, లేచిన కాడి నుంచి పక్కనోడు ఎవరే,
నోటి మాటల ద్వారా వాడి గురించి చెప్పుకోవడం, వీరి గురించి చెప్పుకోవడం, ఏ మాటలు ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవన్నీ ఎలాంటి మాటలు అంటే అపవిత్రమైనటువంటి మాటలు. ఎలాంటి మాటలకు నువ్వు దూరంగా ఉండు. ఓన్లీ తిమోతికి దూరంగా ఉండాలా, మనం కూడా దూరంగా ఉండాలా? మనం కూడా దూరంగా ఉండాలి అలాంటి మాటల గురించి. అలాంటి మాటలు చెప్పేటప్పుడు, ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఆ సంభాషణలో ఎవరి సంభాషణ ఉంటుంది? వాళ్ళిద్దరి గురించి సంభాషణ ఉంటే వేరే వాళ్ళది ఉంటుందా? వేరే ఒకరి యొక్క వ్యక్తి యొక్క సంభాషణ కన్ఫర్మ్గా అక్కడ ఉంటుంది. ఆ వేరే వ్యక్తి యొక్క సంభాషణ లేకుండా అది ఉండదు. అలాంటి సంభాషణ అనేది ఇతరులకు మేలు చేసేటువంటి సంభాషణ, కీడు చేసేటువంటి సంభాషణ అంటే కీడు చేసేదే. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అలాంటి మాటలకి మనం విముఖులమై ఉందాం. అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏమన్నాడు చూడండి కిందకు వచ్చేసరికి, అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులకు లేరు. ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ భక్తి గురించి మాట్లాడేవాళ్ళు, వీళ్ళ భక్తి గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సంఘాల గురించి మాట్లాడేవాడు, వీళ్ళ సంఘాల గురించి మాట్లాడేవాడు ఇప్పుడు కూడా ఏమైపోతాడంటే భక్తిహీనుడిగానే పిలువబడతాడు. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. అలాంటి లక్షణాలు కలిగి మనం జీవించకూడదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి జీవించకుండా ఉండాలంటే మనం ఒక ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాలు మన ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. మనం అలాంటి ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాలు మన ఆదర్శప్రాయంగా తీసుకుంటేనే మనం ఈ యొక్క లక్షణంలో మనం మాదిరి కలిగి జీవించగలమా లేదనేది మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. చూద్దాం చూడండి ఎవరు. లూకాసు వార్త 2వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం. వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును ఒకసారి మళ్ళీ చదువు. 2వ అధ్యాయం 47 కదా. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఎవరి మాటలకంట? యేసుక్రీస్తు వారి మాటలకి ఎలా ఉన్నాయంట? అవి ప్రజ్ఞ కలిగించేటువంటి మాటలంట, తెలివి తెప్పించేటువంటి మాటలంట, స్ఫూర్తి నింపేటువంటి మాటలంట. ఆయన మాట్లాడింది కూడా తన జీవితంలో. ఈయన జీవితాన్ని ఈయననే నమ్ముకున్నాం మనం. ఈయన రక్తం ద్వారా కడగబడి మన సంఘంలోకి వచ్చాం. కానీ ఈయనకు ఉన్నటువంటి లక్షణాన్ని మనం కలిగి జీవించాం. మన నోట్లో ప్రజ్ఞ ఉంటుందా? ఇతరులకు కీడు చేయాలనేటువంటి మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. తెలియగలిగినటువంటి మాటలు ఉంటాయా? ఇతరులకి మోసం చేయాలనేటువంటి మాటలే వస్తూ ఉంటాయి మనకి. ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి మాటలు ఉంటాయా? సమాధానం కలిగి మాట్లాడేటువంటి మాటలు ఉంటాయా అంటే ఉండవు. అలాంటి మాటలు కలిగి జీవించాలి మనం. ఏముండాలంటే ఒక మనిషి మాట్లాడితే ఆ మనిషి మాటల్లో ప్రజ్ఞ కనపడాలంట, అలానే ప్రత్యుత్తరం కనపడాలంట. కొంతమంది మాట్లాడతారు, నోరు తెరిచారంటే అబద్ధాలే, నోరు తెరిచారంటే బూతులే. కొంతమంది అనుకుంటారు అసలు ఆ మాటలు విని అతను గదిలించుకొని అతని చేత తిట్టించుకునేటప్పుడు అనవసరంగా నీ నోట్లో నేను నోరు పెట్టాను. ముసలి నోట్లో నేను నోరు పెడితే బాగుండేవా, కానీ నీ నోట్లో నోరు పెట్టకూడదు అనుకుంటారు. విశ్వాసులే, దేవుళ్ళకి వచ్చిన వాళ్ళే ఈయన మర్చిపోతారు దగ్గరకు వచ్చిన తర్వాత. కాబట్టి ఆయన మాదిరిగా తీసుకునేటువంటి మనం ఆయన మాటలు ఎలాగైతే మాట్లాడాడంటే ప్రజ్ఞగా మాట్లాడాడు, మేలుకరంగా మాట్లాడాడు, ఇతరులకు మేలు చేసే విధంగా మాట్లాడాడు. ప్రత్యుత్తరాలు కూడా చాలా ఇచ్చాడు ఆయన. మనం కూడా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మనం కూడా ప్రత్యుత్తరం వెళ్ళేటటువంటి క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. కానీ దేవుడు ఆయన దగ్గర మాత్రం ఎలాంటివి ఉండవు. ఏ మాటకైనా కానీ ఏం చేసుకుంటా వచ్చేవాడు? చక్కగా సమాధానం ఇచ్చుకుంటా వచ్చేవాడు. కాబట్టి చూడండి, ఇంకా ఈయన యొక్క జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే 22వ వచనంలో కూడా చూడండి, 4:22 లూకాసు వార్త. ఇంకో మంచి మాట ఉంటుంది ఈయన గురించి. 4:22 లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. అంటే మన నోటి నుండి ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఇతరులకు ఎలా అనిపించినాయి అంటే దయగలిగినటువంటి మాటలు అంట. కానీ మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు దయగలిగేటువంటి మాటలు మాట్లాడుతున్నాం మనం. శాంతిని, సమాధానాన్ని, ఐక్యతని కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడుతున్నావా? జాగ్రత్తగా ఆలోచించుకుందాం మనం. యేసుక్రీస్తు వారు దయగలిగినటువంటి వ్యక్తి, ఆయన తల్లి అయినటువంటి మరియమ్మ గారు దయాప్రాప్తురాలు. వీళ్ళిద్దరిని మాదిరిగా తీసుకున్నటువంటి మనలో ఆ దయ ఉండదు. దయ తప్పితే ఏముంటాయి అంటే అన్నీ ఉంటాయి. ఏముంటాయి? అన్నీ ఉంటాయి, అన్నీ. కాబట్టి వీళ్ళని మనం మాదిరిగా తీసుకొని వీళ్ళ యొక్క మాటలు ఎలాగున్నాయి,
వీళ్ళ మాటల ప్రకారంగా మనం తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని మనం ఇప్పటికైనా కానీ తీసుకొని మన మాటల్లో మాదిరికరంగా అయినటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళగా ఉండాలి మనం. అలానే ఇంకొక వ్యక్తులు కూడా చూద్దాం. చూడండి, మలాకీ గ్రంథంలో చాలా మంచి మాట ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా బాగుంటుంది ఆ మాట. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అసలు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటుంటేనంట యెహోవా ఏం చేస్తున్నాడంట, పైనుండి దేవుడు పరలోకం నుండి తన చెవి ఎగ్గి వాళ్ళ మాటలు వింటున్నాడు. అసలు మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో దేవుడు కూడా వినేటువంటి మాటలు మనం మాట్లాడుకోగలుగుతున్నామా? దేవుడు కూడా మెచ్చుకొని కానీ దేవుడిని కూడా సంతోషించేటువంటి మాటలు మనందరమే కలిసినప్పుడు మనం మాట్లాడుకోగలుగుతున్నామా అంటే చూడండి, కొంతమంది ఇదే లెగిసిన కాడి నుంచి ఇదే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ముచ్చట కాకుండా వేరే వాళ్ళ ముచ్చటే. అలాంటి మాట్లాడుకునేటువంటి ఆ యొక్క సంభాషణలో దేవుడు చెవికి వింటాడా అంటే వినడం. చెవి యొగ్గి వినగలిగేంత మాటలు మనం మాట్లాడేటువంటి స్థాయిలోకి మనం రావాలి. ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలుసా? ప్రపంచంలో నిలిచిపోయేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి మనం. చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. దేవుడు కూడా ఆశ్చర్యపోయేటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటే మన మాటలు విని కూడా దేవుడు మన మాటలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన చెవికి ఉన్నాడంటే ఎంత బాగా మాట్లాడుకుంటారు పాపం వాళ్ళు. ఆయన ఏం మాట్లాడుకుంటారో నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఉపకారాలను గుర్తు చేసుకుని కీర్తించుకునే ఉండేవాళ్ళు ఉంటారు. ఇతరులకి దేవుని మార్గాలను చెప్పి దేవుని నడిపించేటువంటి ప్రయత్నాల గురించి వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. ఇలాంటి మాటలతో మాట్లాడుకుంటూ దేవునికి నచ్చేంత విధంగా ఆయన కూడా వినేంత విధంగా మనందరం మాట్లాడుకుంటూ ఉండాలి. ఒక పాస్టర్ గారంట ప్రసంగం చెప్పేటప్పుడంట ప్రసంగానికి వచ్చాడంట. వచ్చి తన సెల్లులో పాటలు పెట్టి వేరే చాటకు పోయాడంట. వేరే చాటకు పోయేసరికి ఆ పాటలు మారి ఆ యొక్క పెద్ద సౌండ్లో ఆ సౌండ్ ఆ ఊరు మొత్తం వినపడుతుందంట. ఆ మైకుల ద్వారా వినపడుతున్నప్పుడు ఈయన సీక్రెట్గా మాట్లాడేటువంటి కాల్ రికార్డు కూడా ఆ పాటల తర్వాత వచ్చినాయంట, ఒకదాని తర్వాత ఒకటి. ఆ పాస్టర్ గారి పాటలు మారుకుంటా వచ్చి ఆయన ఏదో వేరే పని మీద పోయి మర్చిపోయిందంట. కొంచెం టైం పట్టిందంట వచ్చాకే. ఈ లోపల ఆయన పెట్టినటువంటి ఆ మ్యూజిక్ ప్లేయర్ల పాటల తర్వాత ఎవరు వచ్చినాయి? సీక్రెట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు వచ్చినాయంట. ఇంక అక్కడ నుంచి అటు జంపు ఆ పాస్టర్ గారు. ఇంకేం వచ్చి చెబుతారు వాక్యం అక్కడికి వచ్చి ఆ వాయిస్ ఎవరు విన్నారు? ఊరు మొత్తం విన్నారు. ఊరు మొత్తం విన్నటువంటి వ్యక్తి వచ్చి మళ్ళీ దేవుడి మాటలు తీసుకొని దేవుడి ఏళ్ళ మీరు మంచి మాటలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది కూర్చున్నవాడికి వినేవాడికి? చూడండి, దేవుడి చెవి ఎగ్గగలిగినటువంటి మాటలు మనందరమే మాట్లాడుకోవాలి. వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని జీవిస్తూ ఉండాలి. కాబట్టి ఇంకా చూద్దాం. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, మంచి మాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును. చూడండి, మనం మాట్లాడుచేటప్పుడు ఏ లోకం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి, తర్కించుకుంటూ ఉండాలంటే రాబోవు లోకం గురించి, మనం పొందుకుపోయేటువంటి శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మనం ఏం మాట్లాడుకుంటామంటే దేని గురించి మాట్లాడుకుంటాం? కొంతమంది ఎలా మాట్లాడుతుంటే రాబోవు సినిమా గురించి, రాబోవు సీరియల్ గురించి. క్రైస్తవులు కూడా ఒకప్పుడు ఒక ప్రశ్న బాగా అందరినీ విస్మయం నొందించింది తెలుసా? ఈవెన్ క్రైస్తవులు కూడా ఆ యొక్క ప్రశ్న ద్వారా ఆలోచించారంట చాలామంది. ఏ ప్రశ్న అనుకున్నారు? బాహుబలి సినిమాలు ఉంటే కట్టప్పట చివరికి కట్టప్ప ఏం చేశాడు? చివరిలో బాహుబలి ఎందుకు చెప్పాడని క్రైస్తవులు కూడా ఆలోచించారంట ఆ ప్రశ్నని. ఆ సినిమా వచ్చిందాక క్రైస్తవులు కూడా వెయిట్ చేశారంట, ఎందుకు చెప్పాడు అంటే రాబోయే దాని గురించి ఎంత బాగా ఆలోచించారు చూడండి. అసలు క్రైస్తవులు కూడా ఆలోచించారంట. రాబో కాలం ఈ లోకంలోనే ఉంటూ మనం ఈ లోకంలో ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం మన జీవితం మారిద్దామో, ఇంకో సంవత్సరం మారిద్దామో అని ఆర్థిక లావాదేవీల గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటామే. కానీ
దేవుడికి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, మన మాటలు అనేవి ఇతరులకు మాదిరికరంగా ఉండాలా లేదా, ఇలా ఉంటే ఇక్కడ ఉంటేనే కదా, ఇక్కడ మాదిరికరంగా ఉంటేనే కదా మనం రాబోయేటువంటి లోకానికి మనం చేరుకునేది అనేటువంటి మాటలు, అలాంటి సంభాషణ అనేది ఉండాలి మనకి. అక్కడ ఉన్న వాళ్ళు అలా మాట్లాడుకోవట్లేదు, అందుకే ఆయన ఏం చెప్పాడంటే రాబోతరాన్ని గురించి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఆ పట్టణం గురించి మాట్లాడుకుంటుండే ఆ స్థాయికి ఎదిగేటువంటి విధంగా మనందరమే మారిపోతూ ఉండాలి. అందుకని ఇంకో మాట కూడా చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. చూడండి, మనందరం కూడా ఏం మాట్లాడాలి, ఏ విషయంలోనైనా కానీ మనందరం ఏకభావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక మనసు ఉండాలి. అది భక్తి విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మన భక్తి విషయంలో కూడా మనం డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ భక్తిరా, ఆ భక్తిరా, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్, అదిగో ఆ యొక్క బోధకు చెందిన వాళ్ళు, ఈ యొక్క బోధకు చెందిన వాళ్ళు అని మనలో మనకే తీర్పు తీర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట అనేది ఎలా ఉండాలంటే, శ్యామ్ ఏదైనా మాట్లాడింటే యేసుబాబు నోట్లో నుంచి కూడా అదే రావాలి. ఫిలిప్ ఏమైనా మాట్లాడిందంటే, లేకపోతే ఏరైనా ఏమైనా మాట్లాడిందంటే ఫిలిప్ నోట్లో నుంచి కూడా అదే రావాలి. బోధ విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానీ అదే ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక మనసు కలిగి ఉండడం. భక్తి విషయంలో మనం ఒకరు ఒక రకంగా చెప్పినప్పుడు, ఆ సంఘంలో వ్యక్తి ఇంకొక రకంగా చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, అరే వీళ్ళు కలిసి తిరుగుతున్నారు, వీళ్ళలో ఏం లేదు, ఏక మనసు లేదు, ఏక బోధ లేదు, ఏక తాత్పర్యం లేదు, వీళ్ళది ఎట్ట సంఘం అని పడిద్దిరా అనేటువంటి స్థాయిలో కూడా మన ఇతరుల ద్వారా సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మనిషికి ఒక విశ్వాసం కలిగి ఉంటారా అని తొందరపడద్దు. మనం సమస్తాన్ని పరిశీలిద్దాం, ఏదైతే మేలుకరంగా ఉంటుందో దాన్ని చేపడదాం, మూలాలు కదిలించుకుంటాం, మన యొక్క భక్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. మూలాల మీద మనం ఆధారపడదాం, దాని గురించి మనం సత్యాన్ని ఏదో గ్రహిద్దామండి, దాని ముందు మన యొక్క భక్తి జీవితంలో దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అనేక రకమైనటువంటి బోధలు వస్తున్నాయి, దాన్ని విందామండి. ఏది మేలుకరంగా ఉంటుంది, మనకి ఏది ఆయాసకరంగా ఉంటుంది, అందరి ఉద్దేశాలు కలిసి మనందరం ఆలోచన చేద్దాం. కాబట్టి మనం తీసుకోవాల్సిన డెసిషన్ అదే. బోధ విషయంలో మన అందరికి కూడా ఏం కలిగి ఉండాలంటే ఏక మనసు ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి మనందరికీ. ఎవరు కూడా దాన్ని పర్సనల్గా తీసుకోమాకండి. మనం పర్సనల్గా తీసుకుంటే చాలా దూరం అయిపోయి మనమే శ్రమల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు పౌలు గారు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావంతో ఉండాలని అన్ని మాటల్లో మాట్లాడాలి. ఒక సహోదరు ఒక మాట చెప్తే అదే మాట కూడా ఇంకో సహోదరు నోట్ల నుంచి రావాలి. అది లోతైన విషయాలైనా కానీ, మామూలు విషయాలైనా కానీ, ఏదైనా కానీ. కాబట్టి అలాంటి విషయాలు కలిగి మనందరం కూడా జీవిద్దాం. చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉంటుంది, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండని. అంటే మన సంభాషణ అనేది, మన డిస్కషన్ అనేది ఎలా ఉండాలంట, మన మాటలు అనేవి ఎలా ఉండాలంటే ఇప్పుడు రుచికలదిగా ఉండాలంట. ఒక కూరలో రుచి కావాలంటే ఏది ఉండాలి, ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే అది ఎలా ఉంటుంది, రుచికలగా ఉంటుంది. మనం కూడా మన సంభాషణ కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇప్పుడు ఉన్నాయా మన మాటలు అలా ఉప్పు వేసినట్టుగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి మన మాటలు, సమస్యలు తెచ్చే విధంగా ఉన్నాయి మన మాటలు. దేవుడు ఇక్కడ ఏమైనా సెలవిస్తున్నాడంటే మీ మాటలు ఎలా ఉండాలంటున్నాడు, రుచిగలదిగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. అలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ మాట అంటాం, అరే అనవసరంగా ఈ మాట అన్నానని మాట్లాడిన తర్వాత ఏమనుకుంటాం, బాధపడతాం. తిరిగి వచ్చింది మళ్ళీ ఆ మాట మనం రాదు. ఇంకా
అరే అనవసరంగా నోరు నేను పారేసుకున్నాను, ఆ సహోదరుని నా మాటని దూరం చేసుకున్నాను, ఆ మాట అనకపోతే నాకు నా సహోదరు దూరం అయ్యేవాడు కాదే. నేను కొంచెం కృప కలిగి మాట్లాడాల్సి ఉంది, కొంచెం నా మాటలో ఉప్పుతో మాట్లాడగలిగి ఉండాల్సింది, అతని క్షేమాభివృద్ధి కలిగి చేసేటువంటి మాటలు మాట్లాడాల్సింది. అనవసరంగా నేను మాట్లాడి వాడిని నేను దూరం చేసుకున్నానని అప్పుడు బాధపడటం కంటే ఆలోచించి మేలుకరంగా ఇతరులని భక్తిలో నడిపించేటువంటి విధానమైనటువంటి మాటలు మన నోట్లో నుంచి రావాలి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన మాటలు అనేవి ఎలా ఉండాలంటే ఉప్పు వేసినంత మధురంగా ఉండాలి. కాకినాడ కాజు ఎంత మధురంగా ఉంటుంది, తేనె ఎంత మధురంగా ఉంటుంది, అలాంటి మధురమైనటువంటి మాటలు మన సంభాషణలో రావాలి. అది రుచిగలదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, ఇతరులకి ప్రేమ చూపించే విధంగా ఉండాలి. అలా మనందరం కూడా మన భక్తి జీవితంలో మన మాట ద్వారా ఇలా మనందరం కూడా మాదిరి కలిగి ఉంటూ మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యం అయినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.